మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదా? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినములు మనకు బహుమానం ఇచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అంచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును. ఇవ్వడం నేర్చుకోవాలి మనం. ఇప్పుడు కూడా తీసుకునేది కాదు, కానీ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడము గొప్ప ధన్యత. దేవుడు ఏమన్నాడంటే, మీరు మేలు చేయండి, అప్పు ఇవ్వండి, పరలోకంలో మీ భాగ్యం గొప్పదవుతుందంట. మన భాగ్యం మనము ఎవరికన్నా కానీ అప్పిచ్చినా కూడా, ఎవరికైనా మేలు చేసినా కూడా దానికి తప్పుగా 24 మరి అపార్థాలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా. మనం ఎందుకు ఇచ్చినామో దాన్ని వేరే విధముగా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మేలు చేయండి, అప్పు ఇవ్వండి, ఈయుడి మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు. పరలోకంలో మీ ప్రతిఫలం గొప్పదవుతుందంట. మన ఫలం ఇచ్చేవారికి. మరి మన చేయలాగా ఉంది ఈరోజు? తీసుకునే మాదిరి ఉందా? ఎప్పుడు ఇచ్చే మాదిరిగా ఉందా? ఒకసారి మనం గమనించుకోవాలి. ఒక చిన్న పేద పిల్లోడు ఒక కుటుంబంలో, చాలా పేద కుటుంబము. ఆవిడ పగలంతా కూడా మరి స్కూల్కి వెళ్తాడు, గవర్నమెంట్ స్కూల్కి. సాయంకాలం అయితే కొంచెం ఎండ ఉండగా ఐస్ క్రీము అమ్ముకుంటూ ఉంటాడు. చిన్న బండిలో తోసుకొని పోతూ ఐస్ క్రీమ్ అమ్ముకునేటువంటి ఒక పిల్లవాడు ఉంటాడు. అతడు సరే స్కూల్కి వెళ్ళొచ్చి ఐస్ క్రీమ్ అమ్ముదాము అని చెప్పి ఐస్ క్రీము కొంచెం ఎండగా ఉన్నది. సరే ఐస్ క్రీమ్ బండి తోసుకొని వస్తూ ఉండగా సడన్గా వాతావరణం మారిపోయి వర్షము కురవడం ప్రారంభించింది. బాగా వర్షంలో తడిసిపోతున్నాడు. తడిసిపోతున్నప్పుడు ఐస్ క్రీమ్ బండి తోసుకొని వస్తుండగా ఐస్ క్రీము ఇంకా వర్షం కురిస్తే అంతా ఎవరు తీసుకోరు కదా, షేలవు కదా. వర్షంలో ఒకవేళ తడిసిపోతున్నాడు. అప్పుడు జోరుగా ఆ యొక్క బండి తోసుకొని వచ్చి ఆ పక్కన ఏదో ఒక విల్లుంటే ఆ బండి పక్కన నిలబెట్టి ఆ యొక్క కాలింగ్ బిల్లు కొట్టినాడు. ఒక ఇంటికి వెళ్ళి కాలింగ్ బిల్లు కొట్టినప్పుడు ఒక చిన్న అమ్మాయి వాకిలి తెరిచింది. వాకిలి తెరుస్తుండగానే, అక్క, ఈరోజు ఒక్క ఐస్ క్రీమ్ కూడా సేల్ అవ్వలేదు అక్క, దయచేసి మీరు ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోండి, దాంతో నేను ఈ చలికి ఒక టీ తాగి ఆకలి చలార్చుకుంటాను అన్నాడంట. అమ్మాయికి మనసులో చాలా బాధ కలిగి తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నాన్న ఒక ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి, డబ్బులు ఇమ్మని అడిగింది. ఎందుకమ్మా నీకు ఐస్ క్రీమ్ తినకూడదు, వద్దులే అని అన్నప్పుడు, ఆ పిల్లవాడిని పిలువు లోపలికి అని చెప్పినప్పుడు తండ్రి ఆ యొక్క కుమార్తె ఆ పిల్లవాడిని లోపలికి పిలుచుకుని వెళ్ళి అతనికి వేడివేడిగా పాలు వేడి చేసి ఇచ్చారు. బెడ్షీట్ కప్పుకొని దానికి ఆ చలికి తట్టుకోలేని సమయంలో బెడ్షీట్ ఇచ్చి ఆ పాలు ఇచ్చి, దీంతో తాగి ఆకలి తీర్చుకోమన్నారన్నమాట. పాలు తాగి ఆకలి తీర్చుకొని వర్షం తగ్గిన తర్వాత ఆ యొక్క కుమారుడు వెళ్ళిపోయాడు. ఇలాగా కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత సడన్గా ఆ కుమార్తె యొక్క తండ్రికి, అది పాలు బెడ్షీట్ ఇచ్చి హెల్ప్ చేశారు కదా, ఆ తండ్రికి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది. హార్ట్ ప్రాబ్లం వస్తే వెంటనే తన కుమార్తె హాస్పిటల్కి తరలించుకొని వెళ్ళింది. వెంటనే సడన్గా గుండె ఆపరేషన్ చేయాలి, 10 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. 10 లక్షలు ఖర్చు అవుతుంది అన్నప్పుడు తన తండ్రి, అమ్మా ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, మనకి మిగిలినది ఆస్తులు అంతస్తులు ఏమి లేవు, ఈ యొక్క ఇల్లు ఒకటే, ఇదొక్కటి అమ్మితే నువ్వు ఎలాగా అనాథ అయిపోతావు, వద్దమ్మా అని చెప్పినప్పుడు ఆ డాక్టర్, మీరు ఏం ఆలోచించద్దు, ఫస్ట్ ఆపరేషన్ సక్సెస్ అవ్వండి, తర్వాత చూసుకుంది డబ్బులు సంగతి అన్నాడంట ఆ డాక్టర్. తర్వాత ఆపరేషన్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, తండ్రి క్షేమంగా ఉన్నాడు. ఆ కుమార్తె మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా, దానికి చాలా ఆలోచన చేస్తుంటుండగా ఆ డాక్టర్
వచ్చి చెప్తున్నాడు, ఒకసారి చిన్న వయసులో నేను మీ ఇంటికి ఐస్ క్రీమ్ అమ్ముకుంటూ వచ్చాను కదా, అతనే నేను ఇప్పుడు గొప్ప డాక్టర్ని నేను చదువుకొని అని చెప్పినప్పుడు చూడండి వాళ్ళంతా కూడా ఎంతో సంతోషపడ్డారనమాట. హల్లెలూయా. చేసిన మేలు ఇప్పుడు కూడా మర్చిపోలేరు ఎవరు కూడా. మీరు మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు. చేసింది చిన్న సహాయమే కానీ దేవుడు ఆ సహాయాన్ని ఎంత గొప్ప ప్రతిఫలంగా గొప్ప మేలుగా చేసినాడు లేదా. చిన్న పాలు బెడ్షీట్ ఇచ్చినందుకు ఆ చిన్న కుమారుడికి అతడు చదువుకొని చక్కగా పెద్ద గొప్ప డాక్టర్ అయిపోయినాడు. ఆ డాక్టర్ ద్వారానే దేవుడు ఈరోజు చిన్న మేలు చేసినటువంటి ఆ తండ్రికి కుమార్తెకి గొప్ప మేలు చేసినాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఇవ్వడానికి నువ్వు బాధపడుతూ ఉంటావు కదా, ఇస్తే మరి అనేక రకాలుగా తప్పులు పడుతూ ఉంటారు కదా. చిన్న మేలైనా సరే దేవుడు మర్చిపోడు. అది గొప్ప మేలుగా తిరిగి నీకు ఏదో ఒక రూపంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇవ్వుడి మీకు ఇవ్వబడును అన్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, తప్పు అనుకున్నా కానీ ఇవ్వుడి మీకు ఇవ్వబడును. ₹1 ఇచ్చినా కానీ మనస్ఫూర్తిగా ఆనందకరంగా మనం మేలు చేసినప్పుడు దేవుడు తిరిగి మనకు ఆ మేలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఏదో ఒక రూపంగా దేవుడు మనకు ఖచ్చితంగా మన కుటుంబాలకు దేవుడు మేలు చేస్తాడనమాట. చూడండి, గుండె ఆపరేషన్ 10 లక్షల రూపాయలు కావాలి కానీ ఆ డాక్టరే దేవుడి రూపంలో దేవుడే చూడండి ఆ డాక్టర్ రూపంలో ఆపరేషన్ చేసి సక్సెస్ చేసేసినాడు అనమాట. ఒకప్పుడు ఆ కుటుంబము ఈ యొక్క చిన్నవాడికి, ఇప్పుడు డాక్టర్గా ఉన్నటువంటి చిన్నవాడికి సహాయం చేశారు ఆ వర్షంలో. ఈరోజు చూడండి ఆపదలో దేవుడు అదే ప్రతిగా గొప్ప మేలు చేసినాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చేసింది చిన్న మేలే కానీ దేవుడు 100 రెట్లుగా దాన్ని ప్రతిఫలంగా ఆశీర్వాదకరంగా మార్చలేదా. ఇవ్వడానికి వెనక తీయొద్దు కూడా. ఎప్పుడు కూడా సంతోషంగా ఇవ్వడం నేర్చుకోండి, మేలు చేయడం నేర్చుకోండి. దేవుడు మన కుటుంబంలో ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఇచ్చిన వారికి ఎప్పుడు కూడా వాళ్ళు పేదవారుగా ఉండరు, వాళ్ళు గొప్ప ధనికులు అవుతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మీ కుటుంబాలకు తోడండి, నడిపించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానాన్ని మాకు ఇచ్చిన తండ్రి, ఇవుడి మీకు ఇవ్వబడును అనేసి కుదిరించి మీకు మంచి మంచి కొలతో మీరు కొలవండి, అదే కొలతో మీకు కొలవబడుతుందని లేఖనాలు ఈరోజు సెలవచ్చినాయి ప్రభా. వాగ్దాన రూపంగా ఇవ్వడం మేము నేర్చుకోవాలి ప్రభా. నాయన తండ్రి, మాకున్న దాన్ని బట్టి కాదు కానీ నాయన ఉన్నా లేకున్నా కానీ ఆయన ఇచ్చేది ఏదో సంతోషంగా ఇచ్చి ఇయుడి మేలు చేయండి, అప్పు ఇయుడి, అప్పుడు మీకు పరలోకంలో మీ ప్రతిఫలం ఎక్కువ అవుతుంది అన్నావు తండ్రి. నాయన అప్పు ఇచ్చే వరంగా ఉండాలి ప్రభా, మేలు చేసే వరంగా ఉండాలి తండ్రి, ఇచ్చే వరంగా ఉండడానికి కృప చూపించమని. ఎవరైతే నాయన మరి మనసులో అపార్థం చేసుకుంటున్నారో అందరూ కూడా మారు మనసు తెచ్చండి. సమస్యలను గొప్ప విడుదల తెచ్చండి. ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చండి, వివాహం కాని వివాహం తెచ్చండి, గర్భఫలం లేని గర్భఫలం తెచ్చండి తండ్రి. సమస్యలు అనారోగ్యాలు ఉన్న వరకు నాయన ముట్టి స్వస్థపరచడానికి కృప చూపించమని, ప్రతి ఒక్క బిడ్డలకు మంచి మనసు తెచ్చామని, ఇచ్చేవారుగా చేయమని ప్రార్థిస్తూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయన ఇచ్చేవారుగా మారాలి ప్రభు. యేసు నామములో కృప చూపించమని నజరేయుడు సజీవుని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.